కోదండి నియోజకవర్గ ప్రజలకు మరియు ఫేస్బుక్ మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారం. నేను మీ ఇప్ప శ్రీనివాసరెడ్డి, చొప్పదండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. ఈరోజు మాజీ చొప్పదండి శాసనసభ్యులు సుంకె రవిశంకర్ గారు ఏదైతే తన పత్రికా సమావేశంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి చొప్పదండి శాసనసభ్యులు గౌరవ మేడిపల్లి సత్యం గారి గురించి మాట్లాడిన విధానం చూస్తుంటే తను నిజంగా ఏదో అధికారం కోల్పోయి ఏదంటే ఇక తన మతిస్థిమితం కోల్పోయి ఇప్పటికిప్పుడు అధికారం రావాలన్న ఆతృతతో మాట్లాడుతున్నాడు తప్ప ఆయన ఎక్కడ కూడా ఆయనకు సంబంధించి, ఆయన వయసు సంబంధించి, ఆయన హోదాకు సంబంధించిన మాటలైతే ఎక్కడ లేవు. ఆయన ఏం మాట్లాడుతుండు? రేవంత్ రెడ్డి గారి గురించి, రేవంత్ రెడ్డి గారి సైకో. అరే నిన్న చొప్పదండి ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారు కౌశిక్ రెడ్డి గురించి మాట్లాడిన విధానంలో ఒక సైకో అని ఒక మాట మాట్లాడిండు. అందులో తప్పేముంది? నీకు అర్థం కాని విషయం ఏంటంటే, గత కౌశిక్ రెడ్డి గారు సంవత్సరం నుండి రాష్ట్రం మీద వదిలేసిన ఆంబోతు లెక్క ఎవ్వల మీద పడితే వాళ్ళ మీద దౌర్జన్యం చేసుకుంటా, కనీసం సహచర ఆయన తోటి శాసనసభ్యుడు సంజయ్ కుమార్ వారి పట్ల వ్యవహరించిన తీరుకును బట్టి మా మేడిపల్లి సత్యం గారు విమర్శ చేశారు. అరే అర్థం కాదు నీకు, నిజంగా నువ్వు ఒక శాసనసభ్యునిగా చేసినావు కదా గత 5 ఏళ్ళు. జిల్లా సమీక్షా సమావేశంలో కౌశిక్ రెడ్డి గారికి ఎంత అర్హత ఉందో మాట్లాడడానికి, సంజయ్ కుమార్ గారు కూడా అంతే అర్హత ఉంది. ఆయన కూడా ఆ హక్కుతోనే మాట్లాడుతుంటే కానీ ఏది దురుసు ప్రవర్తన, నూకేయడం, ఫోన్ లాక్కోవడం, ఇది ఏ పార్టీ నీది అడగడం. ఆ ఏ పార్టీ అనేది ఆల్రెడీ వాళ్ళ అధ్యక్షుడు వాళ్ళ పార్టీ ఎల్పీ మీటింగ్లో మాట్లాడుకొని స్పీకర్ కంప్లైంట్ చేసిరు కదా. స్పీకర్ కదా నిర్ణయం తీసుకోవాల్సింది, కోర్టులు కదా నిర్ణయం తీసుకోవాల్సింది. ఈయనకి ఏ హక్కుతో అడిగాడు ఆయన ఏం పార్టీ అని? అరే నీకు సిగ్గుందా? ఆ 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో పెరిగిన కుటుంబ సభ్యులందరూ ఏదైతే ఎమ్మెల్యేలుగా తయారు చేసిన కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ లాస్ట్ 10 ఏళ్ళు 40-50 పైపాడి ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు నువ్వు అదే పార్టీలో ఉన్నావు కదా. మరి నువ్వు మాట్లాడలేదు, కౌశిక్ రెడ్డి మాట్లాడలేదు. ఇక లేదో రేవంత్ రెడ్డి గురించి నువ్వు పెద్ద స్థాయి, అందరినీ స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. మేడిపల్లి సత్యం స్థాయి నీదామే. ఆయన కష్టపడి రాజకీయాలకు పైకొచ్చిండు. 2009 నుంచి విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చి ఉద్యమంలో పాల్గొని ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీ కంప్లీట్ చేసుకొని పిహెచ్డి పట్టా పొంది తనదైన శైలిలో చొప్పదండి నియోజకవర్గ సమస్యల పట్ల పోరాటం చేసి ఈరోజు గెలిచిండు. నీదేముందే? ఉట్టిగా డైరెక్ట్ పేమెంట్ సీట్ కోటాలు వచ్చిన బొడిగ శోభక్క 5 ఏం లేదు. ఆమె కష్టపడి ఆమె ఏదో దొరలకు సలాం కొట్టకుండా ఆమె సీటు కోల్పోతే ఆమె కష్టపడ్డ రోడ్డు మీద వచ్చి నువ్వేదో ఇలా మొత్తం బాగా అభివృద్ధి చేసినా అని చెప్పేసి, లేదా కష్టపడ్డ ఉద్యమాలు అని చెప్పి బాగా ఇదేం చెప్పుకుంటే అనేది నీకు అర్థమైతే లేదు. అసలుకి నువ్వేం మాట్లాడుతున్నావు నీకే తెలుస్తలేదు. తొందరపడి కమిషన్లు తీసుకుంటున్నా అంటాను. ఒక్కసారి పోదాం చొప్పదండి నియోజకవర్గంలో 6 పోలీస్ స్టేషన్ల దగ్గరికి పోదాం, 6 మండల ఆఫీసుల దగ్గరికి పోదాం. ఎవరు కమిషన్లు తీసుకొని పోస్టింగ్లు ఇచ్చారు? మేడిపల్లి సత్యం గారా, సుంకె రవిశంకరా? వాళ్ళే డిసైడ్ చేస్తారు. కమిషన్లు కాదు. నువ్వు నీ పార్టీ పదవులు ఇచ్చినప్పుడైనా ఏదైతే నామినేటెడ్ పదవులు కూడా లక్షల డబ్బులు తీసుకుని ఇచ్చిన ఘనత నీది. ఇప్పటి వరకు మా చొప్పదండి ఎమ్మెల్యే గారు అది ప్రభుత్వ అధికారుల దగ్గర నుండి కానీ, పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి కానీ, నామినేటెడ్ పదవుల్లో కావచ్చు, సీసీ రోడ్ల విషయంలో కావచ్చు, ఎటువంటి అభివృద్ధి ఏదైతే నిధుల విషయంలో కావచ్చు, ₹1 తీసుకున్న చరిత్ర లేదు ఈ సంవత్సర కాలంలో. కానీ నీ చరిత్ర ఈ చొప్పదండి నియోజకవర్గాల ప్రజలతో పాటు నీ పార్టీ కార్యకర్తలతో, నీ పార్టీ నాయకులకు అందరికీ తెలుసు. వాళ్ళు చెప్పిందే అధ్యక్ష 5 ఏళ్ళ నుంచి నువ్వు ఇలా కొత్తగా మళ్ళీ అవతారం ఎత్తి సంవత్సరం అయిపోయింది అందరు మర్చిపోయారు నా చరిత్ర అనుకుంటున్నావేమో. అది ఈ ఏదైతే ఈ 5 ఏళ్ళ చరిత్ర నువ్వు చేసిన భాగవతం అంతా ఇంకా ముందు కూడా మర్చిపోయే అవసరం ఉండదు. దయచేసి అది గుర్తించాలి. ఇక చాలాసార్లు ఏమంటావు, ఈయన ఏం చదువుకున్నాడో నాకే అర్థమైతే లేదు, అదో చదువు అంటే. ఆయన కష్టపడి చదువుకున్నాడా? నువ్వు చదివిందే 10, నీ 10వ తరగతి చదువుకొని నువ్వు దాని ఏదో బడి పెట్టినాక మాత్రాన నువ్వు మొత్తం నీకే చదువు వచ్చినట్టు మంది గురించి విమర్శలు ఎందుకే నీకు? సాటి దళిత ఎమ్మెల్యే నీతో పాటు ఎదిగిన ఈర్ష మరి నీకు? కౌశిక్ రెడ్డి గురించి మాట్లాడితే నీకేం నొప్పి అవుతుందా? మరి ఆయన ఆంబోతులోకి ఇచ్చిపెట్టినరు ఆ కలెక్టరేట్లో. అదేం కూడా ఆయన శాసనసభ్యుడు. నువ్వు చెప్పు నీ పక్కకు, కౌశిక్ అన్నా మన పరువు పోతుంది, నేను ఎమ్మెల్యే చేసినా నన్ను చూసి నువ్వు నేర్చుకో అని చెప్పు. నువ్వైతే ఎప్పుడు అట్లా ఏది అహంకారపూరితంగా దురుసుగా ఎప్పుడు ప్రవర్తించలే. మరి నీ సభ్యుని చెప్పావా? అట్లా చెప్పి మాట్లాడాలి. కానీ ఈ ఉన్నత చదువులు చదువుకొని నిజాయితీగా పరిపాలన చేస్తున్నా నీ సాటి ఒక దళిత ఎమ్మెల్యేను మెచ్చుకోవాల్సింది పోయి నువ్వు ఇదే మాట్లాడతావే చదువుకున్నట్టు. బిడ్డ నీ అంత చూస్తా, ఉరికించుకొని కొడతా. మరి నువ్వు ఎట్లా కొడతావు? ఉరికించుకొని కొడతావు.
అక్కడ దున్నపోతుని ఇడిచిపెడితే ఆ కౌశిక్ రెడ్డి మాట్లాడితే నీకు నొప్పి అవుతుంది. మరి నిజాయితీగా పరిపాలన చేస్తున్నా మేడిపల్లి సత్యమా అని ఉరికించుకుంటూ కొడుతుంటే మేము చూసుకుంటూ కూర్చుంటామా? మేము మాత్రం గాజులు వేసుకొని కూర్చున్నామా? చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నువ్వు కూడా మాటలు మాట్లాడేటప్పుడు ఏం డెవలప్మెంట్ చేసిండు, సెంట్రల్ లైటింగ్ చేసిండు చొప్పదండి సెంట్రల్ లైటింగ్ నువ్వు తీసుకొచ్చినావు వాస్తవమే. ఎక్కడ చేసినవే ఎలక్షన్ ఉందని చెప్పేసి ఎలక్షన్లో కూడా పనులు చేయించినావు, వాళ్ళకు ఒక రూపాయి ఇవ్వలేదు. అందుకే కాంట్రాక్టర్లు ఇలా పని చేయడానికి ముందుకు వస్తలేరు. నీ హయాంలో ఏ పని వచ్చినా ఆ పనికి కమిషన్లు తీసుకున్నావు కాబట్టి ఇలా కాంట్రాక్టర్లు పని చేయకుండా వెనకాడికి వేసారు. అదే కాంట్రాక్టర్ల దగ్గర మేడిపల్లి సత్యం తీసుకుంటున్నా అన్నాడు కదా, వాళ్ళు నీ పార్టీ వాళ్ళే సెంట్రల్ లైటింగ్ కాంట్రాక్టర్లు, నీ పార్టీ వాళ్ళే. ఒకసారి వీరిసి అడుగు, సెంట్రల్ లైటింగ్ మన చొప్పదండి చౌరస్తలో కూర్చొని మాట్లాడుకుందాం, ఎవరి కమిషన్ తీసుకుని తెలుస్తుంది. అనవసరమైన ప్రేలాపాలను వేలి ఇప్పుడు ఇక్కడ ఏదో మొత్తం మేడిపల్లి సత్యం మొత్తం అయిపోయింది, నేను వస్తాను పగటికాలను మాత్రం కనకు. ఎందుకంటే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు నిజాయితీతో కూడుకున్న పరిపాలన అందిస్తున్నారు. నమ్ముకున్న కార్యకర్తలందరికీ ఒక రూపాయి లేకుండా పార్టీ పదవులు కావచ్చు, ప్రభుత్వ పదవుల్లో కావచ్చు, ఏదైతే అభివృద్ధి సంబంధించిన నిధుల విషయంలో కావచ్చు, ఒక్క రూపాయి కమిషన్ తీసుకోకుండా ఇస్తుండు. అధికార యంత్రాంగాన్ని అడుగుదాం, వాళ్ళు కూడా ఇలా స్వచ్ఛందంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఏ అక్రమ కేసులు పెడుతున్నారు నా మీద, అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల మీద, కేటీఆర్ మీద అన్నీ అంటున్నారు. ఈ అక్రమ కేసుల గురించి దయచేసి బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ నాయకులు మాట్లాడుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని ఎన్నికల ముందు నుంచి మీరు 2 రోజుల ముందు ఎన్నికల నుంచి బెడ్రూమ్ని తీసుకుపోయి అరెస్ట్ చేసిన చరిత్ర మీది. కానీ ఇలా మీ కేటీ రామారావు అడగోలు మాట్లాడుతుండు, హరీష్ రావు అడగోలు మాట్లాడుతుండు, ఈవెన్ నువ్వు కూడా అడగోలు మాట్లాడుతున్నావు. అంటే ఈ తెలంగాణ ప్రజాప్రభుత్వంలో ఒక వ్యక్తికి స్వేచ్ఛకు భంగం కలిగించకుండా పరిపాలన సాగుతుంది అనడానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం అవసరం లేదు. నువ్వు గత 5 ఏళ్ళు నువ్వు చేసిన